పుట్టిందా వర్గీకరణ, లేదంటే తెలంగాణ పుట్టిందా? అవునా? వర్గీకరణ పోరాటం మా తెలంగాణ పుట్టిందా, మీ ఆంధ్ర పుట్టిందా? ఆంధ్రనే కదా. సమస్య ఎక్కడ ఉన్నది? ఇక్కడే కదా. అవునా కదా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అవకాశాలు నాలుగు ఇప్పించింది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏం చేసింది? మా దగ్గరికి ఇచ్చింది ఎక్కువ. ఎందుకు కోట పెట్టారు మనకు? అరే మా మారాన్ని దొరకపోతాను. అరే ఎవరిచ్చిందా? కాంగ్రెస్ వాడు ఎవరి పార్టీ అది? తెలుగుదేశం ఎవరి పార్టీ అది? నీ పార్టీ, మాదిగల పార్టీ, ఇది మానవ పార్టీ. ఎవడో ఇచ్చేసి కుక్కర్ భూకాశలాగా పదులు అనుభవించుకున్నవాడు, ఎవడైనా కాంగ్రెస్ ఎంపీ అయినవాడు, మంత్రి అయినవాడు మన గురించి మాట్లాడుతున్నా? తెలుగుదేశంలో ఉన్నవాడు మన గురించి మాట్లాడుతున్నా? మాట్లాడి చెప్పండి. ఇప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది. ఎవరైనా దమ్మున్నవాడు కూడా చాలా చెప్తున్నా, మానైనా మాదిగైనా ఒప్పుకోమైనా ఒక దమ్మున్న ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి మీ తెలుగుదేశంలో ఉన్నాడా? మా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాడా? మా తెలంగాణ ఉన్నాడా కదా? మాట్లాడేవాడు ఉన్నాడా? చెప్పండి. అరే వీళ్ళంతా బానిసలండి. మన సమాజం నుండి ఎదిగి డబ్బులు సంపాదించి ఐఏఎస్ఐ, ఐపీఎస్ఐ మొత్తం అగ్రకుల పార్టీలలో పోయి బానిసత్వం చేసుకునే పదవుల కోసం బానిస బతుకుతున్న వాళ్ళంతా. వీళ్ళ మన సమాజాన్ని బాగు చేసే, వీళ్ళ మన సమాజాన్ని బాగు చేసి అలాంటి వాళ్ళే ఐఏఎస్ లైన్, ఐపీఎస్ లైన్. ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడికి వెళ్ళారు. ఎందుకు అయినరు? ఇక్కడ బ్రిటిష్ ఎడ్యుకేషన్ ఉంది. ఎవరు ఎడ్యుకేషన్ ఉంది? ఇక్కడ బ్రిటిష్ పరిపాలన ఉన్నది. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఉంది. ఇక్కడ మాకంటే 100 ఏళ్ల ముందు మీరు మాదిగలైనా, మాలలైనా, ఉపకులాలైనా మాకంటే 100 ఏళ్ల ముందు మీరు చదువుకున్నారు. మేము ఎప్పుడు చదువుతున్నాం తెలంగాణ? ఏమన్నా మనం ఎప్పుడు చదువుతున్నాం? తర్వాత కదా. అది కూడా ఎందుకు? మాకు ఉర్దూ మీడియం. అక్కడ మాకు ఉర్దూ మీడియం. మా మాదిగలు ఎక్కడ పనిచేసిండ్రు? తోళ్ళ పనిచేసిండు. ఎవరు చదువుకోలేదు? మా అయ్య చదువుకోలే, మా అవ్వ చదువుకోలే, మా ఇంట్లో చదువుకునే మొట్టమొదటి వ్యక్తిని నేను. తెలంగాణ మొట్టమొదటి వ్యక్తిని నేను, మొదటి తరాన్ని నేను. అట్లా మా తెలంగాణలో ఎవరు చదువుకోలేదు సరిగా. చదువు లేదు మాకు. ఇంగ్లీష్ మీడియం లేదు. ఎప్పుడు ఇంగ్లీష్ మీడియం వచ్చింది? 1953లో వచ్చింది. మీకు ఎప్పుడు వచ్చింది? మీకు ఇంగ్లీష్ మీడియం ఎప్పుడు ఇంటర్నెట్ నేను తెలుసా మీకు? 18వ శతాబ్దంలోనే 1823లో ఇంగ్లీష్ మీడియం వచ్చింది. మీకు మాకు ఎంత? 100 ఏళ్ల కంటే ఎక్కువ తేడా. అందుకే మీరు క్రిస్టియన్ మిషనరీలోకి వెళ్ళారు. చర్చి మిమ్మల్ని ఆదరించింది. చర్చి మిమ్మల్ని దగ్గర తీసుకుంది. ఏ హిందూ దేవాలయాలు అయితే మనం నిలబడిందో, ఆ హిందూ దేవాలయాలు మనం రెండో చూసినా చర్చి మనల్ని ప్రేమించింది. అలాగే చివరికి ట్రైబల్స్ చర్చికి పోతే కూడా వాళ్ళకు ట్రైబల్ రిజర్వేషన్ ఉంటుంది. ఈ దళితులు ఈ దేశంలో ఏం పాపం చేసిందని చర్చికి పోతే వాడు క్రైస్తవులు అని చెప్పుకోవద్దు. ఏం పాపం చేసిన దళితులు ఈ కూర్చున్న వాళ్ళంతా ఎక్కువ శాతం 80% క్రైస్తవులు కాదా? అవునా కాదా? 100% అవును. మరి అట్లాంటి పరిస్థితులలో ఆయన బుద్ధిస్టుగా చెప్పుకున్నప్పుడు నేను క్రైస్తవులకు ఎందుకు చెప్పుకోవద్దు? నువ్వు ఎందుకు చెప్పుకోవద్దు? ఏ మతంలో ఉన్నవాడైనా ఆ మతాన్ని ఎందుకు చెప్పుకునే స్వేచ్ఛ ఈ దేశంలో లేదు. వాడు మిగతాకులు అనుకున్నప్పుడు మనకెందుకు లేదు ఈ దేశంలో? గవాయి గారు ఎందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఈ అంశాలను పరిశీలించట్లేదు, మాట్లాడట్లేదు? కాబట్టి మిత్రులారా, మీకు బ్రిటిష్ ఎడ్యుకేషన్ ఉన్న కారణంగా, క్రిస్టియన్ మిషనరీస్ ఉన్న కారణంగా, ఇంగ్లీష్ మీడియం మీకు ఉన్న కారణంగా మీకు చదువు అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ మాలైనా, మాదిగైనా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా. కాకపోతే మాలలో కొంతమంది ఎక్కువ మంది కావచ్చు, మాదిగలో కొంతమంది తక్కువ మంది కావచ్చు. అది రకరకాల కారణాల చేత అయి ఉండొచ్చు. కానీ మొత్తానికైతే ఈ ఐఏఎస్ ఎవరైతే బాగా సంపాదించి డబ్బులు సంపాదించిన వాళ్ళంతా పోయి ఆ కాంగ్రెస్ టికెట్ తెచ్చుకొని, ఈ తెలుగుదేశం టికెట్ తెచ్చుకొని, ఈ మాదిగోళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి? మాలకి ఎన్ని సీట్లు వచ్చినాయి? మాదిగోళ్ళకి ఎవడై ఇవ్వాల్సింది? మాల జనాభాను బట్టి ఇవ్వాల్సింది ఎవడు? మీ చేతిలో ఉందా, నా చేతిలో ఉందా? ఎవడియాలి? ఎవడైతే ముఖ్యమంత్రి ఉన్నాడో, ఎవడైతే పాలకుడో వాడియాలి. ఎవరిదైతే పార్టీలో వాడియాలి. వాడి కాకపోతే మాలెట్ల త్రోవ అవుతారు, మాలెట్ల దొంగలు అవుతారు, మాలెట్ల తెలుగు వాళ్ళు అవుతారు, మాలెట్ల పాలకుడిరా, పాలక సమాజంగా మారినరా. మరి మీ సమస్య ఆంధ్రలో పుట్టిన సమస్య. ఈ సమస్య తీసుకొచ్చి మా మీద రుద్దిండు ఎవరు? మా తెలంగాణ నాయకుడు.
మా దగ్గర మారలేడు, నా మారగలేడు. ఐఏఎస్ లేదు, ఐపీఎస్ లేదు. ఆ ప్రవీణ్ కుమార్ అంటాడు ఇక్కడ మ్యాగ్రేట్ అయిన వాడే ఒక్కడు ఐపీఎస్ అయితే. కాబట్టి ఇవాళ మా తెలంగాణలో ఇవాళ ఈ సమస్య లేనే లేదు.